ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్న తర్వాత రెడీ అయిన ఈ జ్యూస్ పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను గానీ, లేదా ఫ్రూట్స్‌ని గానీ సన్నగా కట్ చేసి ఇలా ఏసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి అందించండి. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా చాలా బావుంటుంది. లేదనుకోండి మార్నింగ్ అప్పుడు చేసి మధ్యాహ్నం అప్పుడు లంచ్ చేసిన తర్వాత అందించండి. చల్లగా తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ తర్బూజా జ్యూస్. ఈ ఎండాకాలంలో, ఈ సమ్మర్ టైమ్‌లో స్పెషల్ జ్యూస్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా! చేయడం కూడా చాలా ఈజీ. టేస్టీగా ఉండే ఈ జ్యూస్‌ని మరి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్ టైమ్‌లో ఒళ్ళు అనేది వేడెక్కుతుంది కదా! మరి వెంటనే చల్లబరచాలంటే ఇలా చేసి అందించండి. వెంటనే మనకి ఒంటికి చల్లదనాన్నిచ్చి హాయిగా అనిపిస్తుంది పొట్టకి. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత బౌల్స్‌లో ఏసి అందించండి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి చాలా ఇష్టంగా తాగేస్తారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ జ్యూస్‌ని మీరు కూడా ఒకసారి ఈరోజు మన వీడియోలో ఈ సమ్మర్ స్పెషల్ జ్యూస్‌నైతే తయారు చేస్తున్నానండి. ఈ జ్యూస్ మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలాగా ఒక తర్బూజాని తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక బౌల్స్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూను సబ్జా సీడ్స్‌ని ఏసుకొని, ఈ బౌల్స్‌లోకి సకానికి వాటర్ ఏసుకుందాము. ఇప్పుడు వాటర్ ఏసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ సీడ్స్ అంతా కూడా మనకు వాటర్‌లోని బాగా ములిగేటట్టు ఇలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతున్నప్పుడే ఈ సీడ్స్ అనేది తెల్లగా అయిపోతాయి. ఇలా తెల్లగా అయిన ఈ సీడ్స్‌ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం మరొక బౌల్స్ తీసుకొని దాంట్లో సగానికి సన్నని సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇవి చూడండి, ఇవి చిన్న సగ్గుబియ్యము. ఇలా చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే మీకు సగ్గుబియ్యం అనేది నానబెట్టకుండా మనం వెంటనే మనము ఈ ప్రాసెస్‌ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకొని స్టవ్ పై పెట్టి ఒక అర లీటర్ నీళ్ళు పోసి నీళ్ళు వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్నేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ పాలు పోసి వాటర్ పోయకుండా పాలని సన్నని మంట మీద పాలని మరిగించుకోవాలి. ఒక స్టవ్ పైన ఇలా సగ్గుబియ్యం, మరొక స్టవ్ పైన పాలు. చూడండి, ఇలాగ పాలు కూడా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనకి పాలు మరిగిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుందాము. అలాగే సగ్గుబియ్యం కూడా మనకి చూడండి ఉడికిపోయి ఇలా దగ్గరికంటాయి, ఇలా తెల్లగా అయినాయి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే అంటే నీళ్ళు సరిపోకపోతే మరి కాస్త వేసుకొని దగ్గరికంటే ఇలాగ ఉడికించుకోండి సగ్గుబియ్యాన్ని. తెల్లగా అయిన ఈ సగ్గుబియ్యంలోకి మనం ముందుగా మరిగించుకున్న పాలను వేసేసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక కప్పు పంచదారని వేసుకోండి. పంచదారకు బదులుగా మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు తినే స్వీట్‌ని బట్టి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న ఈ క్వాలిటీకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది అని పంచదారని అయితే వేసుకున్నానండి. మరి మీరైతే బెల్లాన్ని వేసుకోవాలనుకుంటే బెల్లం వేసుకోండి, లేదా పంచదార వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు ఇదంతా కూడా పంచదార అంతా కరిగేటంత వరకు ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దగ్గరికంటే అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారే లోపల మనము ఈ తర్బూజని కట్ చేసుకుందామండి. ఈ తర్బూజలోంచి నేను సగం ముక్కను మాత్రమే దీంట్లోకి వేసుకుంటున్నాను. మరొక సగం ముక్కనైతే నేను వేరే దానికి తర్వాత ఉపయోగించుకుంటాను. ఇప్పుడైతే ఈ సగం తీసుకున్న చెక్కలో నుంచి సీడ్స్ ఉంటాయి కదండి. ఈ సీడ్స్‌ని స్పూన్ సహాయంతో గానీ, లేదా ఇలాగా గరిటె సహాయంతో గానీ తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ సీడ్స్‌ని పక్కన పెట్టేసుకుని చూడండి, ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో ఉన్న లోపల మెత్తని గుజ్జుని ఇలాగా తీసేసుకోవాలి. లేదు మాకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే చాకుతోటి 4 ముక్కల కింద తీసుకుని ఇలా ఉన్న పై పొట్టుని కట్ చేసేసుకోవాలి. మనం బీరకాయలకి, సొరకాయలకి పొట్టు ఎలా తీస్తామో అలాగా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా గరిటెతోటి తీసేసుకున్నానండి. మీకు కష్టం అనిపిస్తే మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్‌ని మీరు ఆచరించండి. ఇప్పుడు నేనైతే మిక్సీ గిన్నె తీసుకొని ఇలా నేను జ్యూస్ జార్ తీసుకున్నానండి. దీంట్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తని పేస్ట్ కింద. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్ కింద పట్టేసుకున్న తర్వాత మనము మిక్సీ నుంచి గిన్నెని తీసేసుకొని
మనము ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. చూడండి ఇలాగ మెత్తగా అయిపోయింది కదా. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న ఈ జ్యూస్ని మనము ఫ్రిడ్జ్లోని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఈ లోపల మనకి సగ్గుబియ్యం మిశ్రమం కూడా చల్లారుతుంది కదండి. ఒక 10 నిమిషాలు ఈ జ్యూస్ని పెట్టుకున్నానండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం మిశ్రమం కూడా మనకి రెడీ అయిపోయింది. బాగా చల్లారిందండి. ఈ చల్లారిన ఈ సగ్గుబియ్యం మిశ్రమంలోకి ఇప్పుడు మనకి బాగా నానిన సబ్జా సీడ్స్ని, అలాగే చల్లగా అయిన ఈ కర్బూజా జ్యూస్ని కూడా మనము ఇందులోకి ఒక దాంట్లోకి వేసి కలిపేసుకుందాము. నేను ఇదే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి ఫస్ట్ అయితే ఇలాగా సబ్జా సీడ్స్ని వేసుకుని అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా కలిసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు కర్బూజా జ్యూస్ని కూడా వేసేసుకుందాము. ఇంకా మీకు దీంట్లోకి ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే కస్టర్డ్ పౌడర్, మనకి ఈ సగ్గుబియ్యము ఉడికిన తర్వాత మనం పాలు వేస్తాం కదా, అప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా పాలల్లో కలిపి వేసుకుంటే ఇంకా మరి కాస్త చిక్కగా వస్తుందండి. నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని అయితే వాడట్లేదు, ఓన్లీ సగ్గుబియ్యం ఈ జ్యూస్ పాలు మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఈజీగా ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇలాగ ఒక గిన్నె నిండా, అలాగే ఇప్పుడు మనకి కర్బూజా గుజ్జుని తీసుకున్నాం కదండి, ఈ కర్బూజా తీసుకున్న చెక్కలోకి అయితే మరి కాస్త వేసుకుని ఇలా పైన ఇలాగా బాదము, అలాగే జీడిపప్పు ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని ఈ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్న తర్వాత రెడీ అయిన ఈ జ్యూస్ పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కానీ లేదా ఫ్రూట్స్ని కానీ సన్నగా కట్ చేసి ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అందించండి. చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా చాలా బాగుంటుంది. లేదనుకోండి మార్నింగ్ అప్పుడు చేసి మధ్యాహ్నం అప్పుడు లంచ్ చేసిన తర్వాత అందించండి, చల్లగా తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్బూజా జ్యూస్. ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ టైంలో స్పెషల్ జ్యూస్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా. చేయడం కూడా చాలా ఈజీ, టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని మరి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్ టైంలో ఒళ్ళు అనేది వేడెక్కుతుంది కదా, మరి వెంటనే చల్లబరచాలంటే ఇలా చేసి అందించండి. వెంటనే మనకి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చి హాయిగా అనిపిస్తుంది పొట్టకి. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత బౌల్స్లో వేసి అందించండి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి చాలా ఇష్టంగా తాగేస్తారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ జ్యూస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఏ విధంగా ట్రై చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.